నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మా చిన్నాన్న ఏం చేశాడంటే మా డాడీని బెదిరించేసి సంతకం చేయించుకున్నాడు భూమి నాది అని. కానీ భూమి మాత్రం మాదే. మా బాబాయ్ సంతకం పెట్టించుకున్నాడు. మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి చాలాసార్లు తిరిగినా కానీ మాకు ఎక్కడ న్యాయం జరగలేదండి. అందులోనూ ఎంఆర్ఓ ఆఫీస్లో మేడం ఏమంటున్నారంటే ఆయనకు కూడా రైట్స్ ఉన్నాయి అంటున్నారు. ఆయనకు రైట్స్ ఎట్లా వచ్చినాయో మాకు అర్థం కావట్లేదు. గంగుల అయిన వ్యక్తికి రైట్స్ ఎట్లా వచ్చాయో అర్థం కావట్లేదు. ఆయన ఐపీ పెట్టినోడికి భూమి ఎట్లా వచ్చిందో ఫస్ట్ మాకు అది అర్థం కావట్లేదు అన్న. ఇంకొకటి ఏమవుతుందంటే అది మైనర్ వాళ్ళ పిల్లలు ఇద్దరు మైనర్ పిల్లలకి భూమి ఎట్లా ఎక్కించినారో అర్థం కావట్లేదు. అది ఒకటి మాకు తెలియాల్సి ఉంది. ఐపీ పెట్టినోడికి భూమి ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారో ఎంఆర్ఓ గారు మాకు తెలియాలి అనుకుంటున్నాను నేను. ఇంకా పెద్దోళ్ళు ఎవరున్నా కానీ మాకు న్యాయం చేయాలనుకుంటున్నాం. మేము అందరం ఆడపిల్లలమే, మాకు ఆడపిల్లలే పుట్టారు. మా అమ్మకి బైపాస్ సర్జరీ అయింది. ఆయన గంగులే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఊరికి ఏదో ఒక కేసు పెట్టేసి మా మీద ఊరికి పోలీస్ స్టేషన్కి పిలిపించుకున్నారు. అది ఎందుకు పిలిపించుకున్నారు? సివిల్స్ ఇక్కడ జరగవన్నప్పుడు ఆయన ఎందుకు కేసు పెడుతున్నారు? మమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఎందుకు పిలుస్తున్నారు మాకు అర్థం కావట్లేదు అన్న. ఈ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఈ రెండు దగ్గర తిరిగినాం. మాకు ఇక్కడ జరగలేదు కాబట్టి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చాము. ఈయన ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. కలెక్టర్ గారు ఏం చెప్పారమ్మా? ఇక్కడ అర్జీ ఇచ్చిన వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి మామూలుగా రిఫర్ చేశారు. మీరు చూసుకోండి కేసు ఇక్కడ వరకు వచ్చారేంటి అని చెప్పారు. ఇంకొకసారి ఇలా ఎంఆర్ఓ ఆఫీస్లో ఏం కాలేదనుకో మీరు నా దగ్గరికి మళ్ళీ రండి అని చెప్పారు సార్. మేడం వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు అధికారులు మీకు స్పందించారు కదా, మీకు ఏంటంటే నమ్మకం ఏమైనా ఉందా? నాకు నమ్మకం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్న నేను. నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది.